ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాధా. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా హోలీ సంబరాలు. బీచ్ రోడ్లో భక్తి శ్రద్ధలతో హోలికా దహన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్చ్ వద్ద, గాంధీ విగ్రహం వద్ద భారీ ర్యాలీలు. సింహాచలం దేవస్థానంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామికి నిశ్చితార్థం. ఘనంగా నిర్వహించిన డోలోత్సవం. ది చెన్నై షాపింగ్ మాల్లో రంజాన్ సందర్భంగా కాంబో ఆఫర్స్. స్పాట్ గిఫ్ట్లు కూడా అందిస్తున్నామన్న నిర్వాహకులు. విశాఖ సాగర తీరంలో హోలీ పండుగ గురువారం అర్ధరాత్రి నుండే ప్రారంభమైంది. మంట వెలిగించి హోలికా దహన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంట చుట్టూ మార్వాడీలు తిరుగుతూ ప్రత్యేక పూజలు చేశారు. హోలీ పండుగతో విశాఖ సాగర తీరం హోరెత్తింది. హిందూ పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజుకు భక్తి పార్వస్యుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. తన పుత్రుడు అనునిత్యం శ్రీహరి నామస్మరణ చేస్తుంటాడు. అది తండ్రికి ఏమాత్రం నచ్చదు. దీంతో తన కుమారుడిని హతమార్చాలని నిర్ణయించుకొని తన సోదరి హోలికాను పిలిపించి ప్రహ్లాదుడిని మంటల్లో కాల్చేయమని ఆదేశిస్తాడు. దీంతో తను ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నికీలల్లోకి దూకేసింది. అయితే ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహంతో బ్రతుకుతాడు. హోలిక మాత్రం మంటల్లో కాలిపోయి మరణిస్తుంది. అప్పటి నుండి హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు. ఈ సందర్భంగా హోలికా దహనం వేడుకలను రాత్రిపూట నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ మంటను వెలిగిస్తారు. అందుకే హోలికా దహనం కోసం కనీసం వారం రోజుల నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు. ఎండిన కట్టెలు, ఆవు పేడ, ఇతర వస్తువులను సేకరిస్తారు. హోలికా దహనం రోజున శుభముహూర్తంలో పూజలు చేసి మంటను వెలిగిస్తారు. దాని చుట్టూ తిరుగుతూ పూజా సామాగ్రిని మంటల్లో వేస్తారు. ఆ తర్వాతి రోజు రంగులతో హోలీ వేడుకను జరుపుకుంటారని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం ఉదయమే హోలీ పండుగ సందర్భంగా సాగర తీరంలో రంగులు చల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. హోలీ వేడుకలతో సాగర తీరం కలర్ఫుల్గా కనిపించారు. యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకాయి. రెసిడెంట్స్ అంతా ఆనందోత్సాహాలతో రంగుల పండుగ హోలీని జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. రెయిన్ డాన్సులతో అదరగొట్టారు. దీంతో ఆ ప్రాంగణమంతా కలర్ఫుల్గా మారిపోయింది. ఆక్సిజన్ టవర్స్లో ప్రతి వేడుకను ఉత్సాహంగా జరుపుకుంటున్నామంటున్న రెసిడెంట్స్ అసోసియేషన్ సభ్యులతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఆక్సిజన్ టవర్స్లో పెద్ద ఎత్తున హోలీ పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ హోలీ పండుగను పిల్ల పెద్దలు పాపలతో పాటు పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆక్సిజన్ టవర్స్లో మనం రెయిన్ డ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ మన అసోసియేషన్ నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సరే, ఎలా జరుగుతుంది చెప్పండి. ఈ రోజున మా ఆక్సిజన్ టవర్స్లో హోలీ చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఏ ఫంక్షన్ చూసినా చాలా గ్రాండ్గా చేస్తాం. అందులో ఇది ఒకటి. ఇది ఇండియాలో ప్రతి చోట కూడా పురాతనమైన పండగ. ఈ పండగ సందర్భంగా మనం ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉంటే వాళ్ళందరినీ కలిసి ఆ భేదాభిప్రాయాలు తొలగించి అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలని ఈ పండుగ జరుపుకుంటాం. ఆక్సిజన్ టవర్స్లో దాదాపుగా 680 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఏ పండగ చేసినా, ఏ ఫెస్టివల్ ఇక్కడ జరిగినా చాలా గ్రాండ్గా జరుగుతుంటుంది. హోలీ మరీ స్పెషల్గా చేయడం జరుగుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు, పిల్లలు పెద్దలు ఎంతో రంగుల పండుగ జరుపుకుంటున్నారు. ఏ టవర్ బీ టవర్స్ కూడా అందరికి కూడా హ్యాపీ హోలీ. ఇక్కడ చిన్న పెద్ద అంతా కూడా సెలబ్రేట్ చేస్తాం. నాకు తెలిసి 6 years నేను ఇక్కడ ఉంటున్నాను. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ వెరీ 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 గ్రాండ్గా ఉంది. ఎవ్రీబడి సాటిస్ఫైడ్. చిల్డ్రన్స్ కానీ, లేడీస్, ఉమెన్స్ కానీ, మెన్స్ కానీ, టోటల్ ఏంటంటే ఆల్ క్రెడిట్ గో టు అవర్ మేనేజ్మెంట్ కమిటీ. థ్యాంక్ యూ. Happy Holi to all Andhra and India.
మేము ఆక్సిజన్ హౌస్లో గత 6 ఏళ్ళుగా హోలీ జరుపుకుంటున్నాం. చాలా బాగా జరుగుతుంది. ఈసారి మా ప్రెసిడెంట్ గారు తిరుపతి రాజు గారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. చాలా బాగా జరుగుతుంది. సుధాకర్ గారు కూడా బాగా అరేంజ్మెంట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఏంటంటే అందరూ చిన్నపిల్లలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పెద్దవాళ్ళనే ఏమనుకోవద్దు, అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. ఆక్సిజన్ టవర్స్కి కొత్తగా వచ్చాను, చాలా బాగుంది. హ్యాపీ హోలీ టు ఎవ్రీబడీ ఇన్ ఆక్సిజన్ టవర్స్. హ్యాపీ హోలీ అండి. హ్యాపీ హోలీ ఫ్రమ్ ఆక్సిజన్ టవర్స్. ఇది మా యాన్యువల్ హోలీ ఈవెంట్. సో మేము ఇంత హ్యాపీగా ఇంత ఫన్గా రెయిన్ డాన్స్, లైవ్ స్నాక్స్, ఇట్లా ఒక ఫ్యామిలీ లాగా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాము. ఏజ్ కూడా చూసుకోము. 70 years కానివ్వండి, 7 years బాబు కానివ్వండి, అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ టు ఎవ్రీవన్ ఫ్రమ్ లాన్సమ్ ఆక్సిజన్ టవర్స్. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా బాగా చేస్తాము మేమందరం. ఆక్సిజన్ టవర్స్లో పెద్ద ఎత్తున హోలీ పండుగను ఒక ఆనందోత్సవాల మధ్య పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మరి వెనకాల చూసినట్టయితే రెయిన్ డ్యాన్స్ తోటి చాలా ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటూ సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలనే సంకేతాన్ని కూడా హోలీ పండుగ ద్వారా ఈ ప్రాంత ప్రజలు వ్యక్తం చేయడం విశేషం. కెమెరామన్ శ్రీనివాస్తో చిట్బాబు SDV విశాఖ నుంచి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. కూర్మన్నపాలెం వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరం 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో విశాఖలో భారీ ర్యాలీ, కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ఆందోళన పిలుపులో భాగంగా ముందస్తు చర్యల్లో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యమకారులను అణచివేసే కార్యక్రమాన్ని యాజమాన్యం చేపట్టింది. కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 1500 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఉక్కు కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆందోళనకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో కార్మిక సంఘాల నేతలను పోలీసులు నిర్బంధించారు. ఎన్ని నిర్బంధాలు చేపట్టినా ఉద్యమం ఆగదని నేతలు హెచ్చరించారు. అనంతరం కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దే నేతలంతా మహాధర్నాకు దిగారు. మరోవైపు అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఏమాత్రం సరిపోదని, పూర్తిస్థాయి ఉత్పత్తితోనే ఉక్కు ప్రగతి సాధిస్తుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సిపిఎం కార్పొరేటర్ గంగారావు, సిఐటియు గౌరవ అధ్యక్షుడు అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, శ్రీనివాసరావు, నిర్వాసిత సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిధులు ఇచ్చి గంటలోనే బ్యాంకులకు అప్పుగా జమ చేసుకుందని, దీనివల్ల స్టీల్ ప్లాంట్కు ఒరిగిందేమీ లేదన్నారు. మరోవైపు కార్మిక సంఘాల నేతలపై యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని తాము తీవ్రంగా పరిణామిస్తున్నామన్నారు. ఈ నోటీసులు వెంటనే రద్దు చేయాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, పూర్తిస్థాయి ఉత్పత్తికి సహకరించాలని, సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మేము ప్యాకేజ్ ఇచ్చాం కాబట్టి మీరు ఏ ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళన చేయకూడదు. మీరు వీటినన్నిటిని కూడా పూర్తిగా పక్కన పెట్టేసి మా ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇచ్చినట్లు ఇచ్చారు ప్యాకేజీ 11,440 కోట్ల రూపాయలు. ఇంకా అందులో ఇంకో 3,500 కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినటువంటి ఈ డబ్బును కూడా ఇచ్చినట్లు ఇచ్చి గంటలోపే మరలా తిరిగి బ్యాంకులకి జమేసుకున్నారు అప్పుల కింద. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకుంటుంది ఏమిటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి, స్ట్రాటజిక్ సేల్ నుంచి ఉపసంహరించే ప్రకటన చేయమన్నారు. దీన్ని సెయిల్లో కలపమంటున్నారు. అలాగే దీనికి అవసరమైనటువంటి సొంత ఇనుప ఖనిజాన్ని, గనుల్ని కేటాయించమని డిమాండ్ చేస్తున్నారు. పవర్ ప్లాంట్ కార్మికులు రికవరీ చేసిన పవర్ ప్లాంట్ 600 కోట్లు ఇంకా కంపెనీ ఉండిపోయింది. నిజంగా వాళ్ళకి పిఎఫ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు సీఎంని అరెస్ట్ చేయొచ్చు, మన స్టీల్ ప్లాంట్ తాలూకా అకౌంట్ సీజ్ చేయొచ్చు, ఆస్తులు జప్తు చేయొచ్చు. అయినా వాళ్ళు గవర్నమెంట్ కంపెనీ అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళు 10 నెలలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అలాగే కార్మికుల దగ్గర రికవరీ చేసిన థిఫ్ట్ లోన్స్ కూడా సుమారు 60 కోట్లు కంపెనీ వాడేసుకుంది. 3 నెలల బట్టి జీతాలు ఇవ్వట్లేదు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి, 4 నెలల బట్టి కాంట్రాక్ట్ జీతాలు ఇవ్వట్లేదు. అది కాకుండా
1120 మందిని VRS లో పంపిస్తున్నారు. అలాగే సంవత్సరానికి 12 మంది రిటైర్ అవుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్కి ఉత్పత్తి చేయాలి అంటే మీరు ఈ స్టీల్ ప్లాంట్ కి ఇంకా మ్యాన్ పవర్ అవసరం. 5000 పోస్టులు ఉన్నాయని పార్లమెంట్ లోనే మంత్రి గారు చెప్పారు, గత మంత్రి గారు. కానీ అవన్నీ వదిలేసి ఉన్న ఎంప్లాయీస్ ని తగ్గించేసి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేసి ఒక కార్మికులు జీతాలు ఇవ్వకుండా నిజంగా మీ ఎన్డీఏ కూటమిని అడుగుతున్నాం మేము, ఏం ఉపయోగపడినట్టు మీరు ఏం చేశారు ఈ స్టీల్ ప్లాంట్ అని అడుగుతున్నాం మేము మీ ప్యాకేజ్ స్వాగతాన్ని ఇస్తున్నాం. దాని ప్యాకేజ్ ఇవ్వద్దని అంటలేదు మేము, ఎందుకంటే వెంటిలేటర్ ఉన్న దానికి ఆ ప్యాకేజ్ ఇచ్చి కొంచెం బ్యాంకులకి ఎన్సీఎల్టీ వెళ్ళకుండా, ఎన్సీఎల్టీకి వెళ్తే గవర్నమెంట్ కంపెనీ ఎవరికి వెళ్తుంది? రాష్ట్రపతి వేస్తారు. అంటే మీ గవర్నమెంట్ కే మీకు మైనస్ కాబట్టి మీ డబ్బులు ఇచ్చి ఆ బ్యాంకులో లోన్ తీసుకున్నారు తప్ప ఇక్కడ కార్మికుల జీతాలు కానీ ఉత్పత్తి పెంచడానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మేము చెప్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మనం ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించి అదేవిధంగా VRS ఇచ్చి 1100 మందిని తొలగిస్తే ఈ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నడుపుతారు? ఏ విధంగా నడిపి స్టీల్ ప్లాంట్ని మనం బతికిస్తాం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 11,000 కోట్లు ఇస్తే ఆ డబ్బుల్ని మీరు వృధా చేస్తూ ఆ డబ్బులతో మీరు ఏ విధంగా చేయాలనే ఆలోచన మీకు లేకుండానా? ఈరోజు స్టీల్ ప్లాంట్లో కోల్ ఉందా లేదా రా మెటీరియల్ ఉందా? ఈ డబ్బులు తీసుకెళ్లి ఎంప్లాయీ వెల్ఫేర్ చూసామా? ఇలాంటివి ఏవి కూడా మీరు ఆలోచించుకుంటా స్టీల్ ప్లాంట్లు బకాయిలు ఉన్నాయని బకాయిలు తీరిస్తే ఈరోజు గవర్నమెంట్ చేసిన సాయాన్ని మీరు వృధా చేస్తూ మేనేజ్మెంట్ యొక్క వైఫల్యాన్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే పనిగా ప్రక్రియగా మీరు చేస్తే ఈ విధంగా నడుపుదామనే ఆలోచన ఉన్నవాళ్ళు మీరు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, శ్రీభక్త గారు కూడా వచ్చి మేనేజ్మెంట్ కి చెప్పగా ఈ 4000 మందిని కూడా తీసుకున్నారు డ్యూటీలోకి. ఇప్పుడు మళ్ళీ 250 మందిని తీసేస్తుంటే కార్మికులు ఎలా బ్రతుకుతారు సార్? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మేనేజ్మెంట్ కి గట్టిగా చెప్పాలండి. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తున్నారండి. మా ప్రాణాలను ఇచ్చి సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులమే, మా భూములు ఇచ్చేసాము, మేము ఏడ్తిని బ్రతకాలనేసి ఇక్కడ మా ఉద్యోగాలు లేకపోగా సరికదా కూలి పనులు తీసేస్తున్నారండి. ఈ కూలి పనులు తీసేస్తే మేము ఎలా బ్రతకాలి? మేనేజ్మెంట్ కి ఈ ప్రభుత్వం గట్టిగా చెప్పి మా తీసేసిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోరుకుంటున్నాం సార్. 1492 రోజులుగా రిలే నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తరఫున అన్ని రాజకీయ పార్టీలు అలాగే ట్రేడ్ యూనియన్లు కలిపి పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని మండల హెడ్ క్వార్టర్స్ లోని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి. అలాగే సేయిల్లో విలీనం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైన్స్ కేటాయించాలి. ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశారో ఆ ప్యాకేజీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి సంబంధించిన ఇవ్వాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కూర్మాన్పాలెం ప్రధాన కూడలి స్టీల్ ప్లాంట్ జంక్షన్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గాజువాక వచ్చి గాజువాకలో ఇది మహోన్నతమైన కంపెనీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ద్వారా వచ్చింది. ఈ పరిశ్రమను గత ప్రభుత్వాలు విస్మరించినాయి. నేను దీన్ని కాపాడుతాను, దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర నిలబడాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడాలని చెప్పి ఆయన నొక్కి వక్కాణించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నేతలను ముందస్తుగా పోలీసులు నిర్బంధించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కూర్మన్నపాలెం వద్ద ర్యాలీ, ధర్నాకు అనుమతి లేకపోవడంతో దీక్షా శిబిరం వద్దే నేతలందరూ ఉద్యమించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారి పెళ్లి చూపులు ఘనంగా జరిగాయి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి డోలోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజున ఈ డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సింహాచలం దేవస్థానం ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా పౌర్ణమి రోజున డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని గ్రామీణులు బొట్టినడుగు పున్నమిగా వ్యవహరిస్తారు. అదే స్వామివారి వార్షిక తిరు కళ్యాణోత్సవంగా నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున గ్రామదేవత పైడితల్లి అమ్మవారి కుమార్తెతో స్వామివారికి నిశ్చితార్థం జరుగుతుంది.
ఉత్సవాన్ని పురస్కరించుకొని మెట్ల మార్గంలో స్వామివారిని కొండ దిగువకు తీసుకువచ్చారు. సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రధాన కూడలిలోని పుష్కరిణి మండపంలో ఆలయ పండితులు డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం హోలీ సందర్భంగా రంగులు జల్లుకొని వేడుకను జరిపారు. స్వామివారికి వివాహ నిశ్చితార్థాన్ని పురస్కరించుకొని పంచదార పానకాన్ని నివేదించారు. డోలోత్సవంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారికి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఉత్సవమూర్తులను ప్రధాన మాడవీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో సుబ్బారావు, వైదికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాబా గార్డెన్స్ లోని ది చెన్నై షాపింగ్ మాల్ అద్భుతమైన కలెక్షన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాంబో ఆఫర్స్ వినియోగదారులకు అందిస్తున్నారు. నాణ్యమైన వస్త్రాలు నమ్మకమైన ధరలకు ఇస్తున్నారు. విశాఖ డాబా గార్డెన్స్ లోని ది చెన్నై షాపింగ్ మాల్ బ్రాండ్ గా మారింది. ప్రారంభించిన అనతి కాలంలోనే వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొంటోంది. వన్ స్టాప్ ఫ్యామిలీ షాపింగ్ డెస్టినేషన్ గా ది చెన్నై షాపింగ్ మాల్ నిలుస్తోంది. కుటుంబంలో అందరికీ సరిపడే వస్త్ర సోయగాలు, వెడ్డింగ్, ఫెస్టివ్ కలెక్షన్, యూత్ ఫ్యాషన్స్, కిడ్స్ వేర్ ఇలా అన్ని తరగతుల వారికి సరిపడే వస్త్రాలు మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకే అందిస్తున్నారు. ఏ విభాగంలో చూసినా వైడ్ రేంజ్ కలెక్షన్స్ వినియోగదారులను మైమరిపిస్తోంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. స్పెషల్ కాంబో ఆఫర్స్తో పాటు స్పాట్ గిఫ్ట్స్ను వినియోగదారులకు అందిస్తున్నారు. ది చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం సరికొత్త అనుభూతిని ఇస్తోందని కొనుగోలుదారులు అంటున్నారు. నాణ్యమైన వస్త్రాలు నమ్మకమైన ధరలకు అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మేము చెన్నై షాపింగ్ మాల్కి రెగ్యులర్గా వస్తాం అండ్ ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. మాకు మీ యొక్క సాటిస్ఫాక్షన్ మా ఫుల్ అవుతాయి. సో ఇక్కడ నాకు మ్యారేజ్ సెట్ అయినా మా గృహప్రవేశాలైనా మేము ఇక్కడికే వచ్చి తీసుకుంటాం. ఇట్స్ అ గ్రేట్ చాయిస్ ఫర్ ద చెన్నై షాపింగ్ మాల్. రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ మనకి కావాల్సిన కాస్ట్లోనే ఉన్నాయి. మినిమం కాస్ట్ నుంచి ఆల్ వెరైటీస్ అవైలబుల్ అండి. ఇక్కడ శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇంకా కిడ్స్ వేర్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. కొత్త వెరైటీస్ వచ్చాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇక్కడికే మ్యాక్సిమం వచ్చి తీసుకుంటాము. అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అవైలబుల్గా ఉండేలా బాగుంది. ది చెన్నై షాపింగ్ మాల్కు కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తుందని షోరూమ్ ఇన్ఛార్జ్ సోమేష్ కుమార్, ఫ్లోర్ ఇన్ఛార్జ్ సత్యనారాయణలు తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్స్ అందిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన పట్టు చీరలపై 15% నుండి 50% వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నామని చెప్పారు. కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దామని మార్కెట్లో ఛాలెంజింగ్ ధరలకు వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు. మా కస్టమర్లకి, ప్రేక్షకులందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు అండి.
ఈ హోలీ మరియు రంజాన్ సందర్భంగా మా దగ్గర 1000 నుంచి స్పాట్ గిఫ్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మార్కెట్లో లేని న్యూ ట్రెండీ క్లాత్స్ అనేవి కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణీయంగా చిన్న కస్టమర్ నుంచి పెద్దవారికి అందరికీ కూడా అందుబాటు ధరలోని మా దగ్గర అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీ పెట్టుబడి చీరలకు కానీ మ్యారేజ్కి కానీ ఈ రంజాన్ సీజన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ అనేవి చాలా పెట్టడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ ఒకసారి మా స్టోర్కి వచ్చి విజిట్ చేయాల్సిందిగా ప్రేక్షకులందరినీ కోరుతున్నామండి. అతి తక్కువ ధరలోనే మార్కెట్లో ఎక్కడా లేని విధంగా మా దగ్గర దొరుకుతున్నాయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అన్ని అద్భుతమైన కలెక్షన్స్తోని మార్కెట్లో ఏదైతే ట్రెండీగా ఉందో ప్రతిదీ కూడా మా దగ్గర లభిస్తుందండి అతి తక్కువ ధరలోనే. స్పెషల్ ఏంటంటే ఈరోజు హోలీ శుభాకాంక్షలు అండి. ప్లస్ రంజాన్ వేడుకలకి ఆఫర్కి రెడీగా ఉన్నదండి. ప్లస్ పట్టు శారీస్పై కూడా 50% ఆఫర్ కొన్ని ఉన్నాయండి, 15% కొన్ని ఉన్నాయండి. ప్లస్ ఎవ్రీ పర్చేస్పై వితౌట్ ఆఫర్ మీద 1000 రూపాయల నుంచి గిఫ్ట్ ఆఫర్ పెట్టారండి రంజాన్ స్పెషల్గా. ప్లస్ ఎవ్రీ కస్టమర్కి కూడా ఆకర్షణీయమైన ఐటమ్ ఉందండి మా దగ్గర. ఒక్కసారి బయట మార్కెట్ ప్రైస్తో టాలీ చేసుకుంటే మా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి. ఒక్కసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుందండి మా మార్కెటింగ్ ప్రైస్. ఎవ్రీ పర్సన్ కూడా రంజాన్ వేడుకలో మా షాప్కి వచ్చి మంచిగా తీసుకునే ఐటెం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామండి. డాబా గార్డెన్స్లోని ది చెన్నై షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర సోయగాలతో కస్టమర్లను కట్టి పాడేస్తోంది. ఛాలెంజింగ్ ధరలకే వస్త్రాలు లభించడంతో వినియోగదారులు ఇక్కడే షాపింగ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 చిత్రంలో తాను నటిస్తున్నట్టు హీరోయిన్ సంయుక్త మీనన్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. అఖండ 2 సినిమా సెప్టెంబర్లో విడుదలవుతుందని, ఇంకా మేజర్ షూటింగ్ జరగాల్సి ఉందన్నారు. తరువాత స్వయంభూ అనే సినిమాలో తాను నటిస్తున్నట్టు చెప్పారు. అఖండ 2 సినిమా సెప్టెంబర్లో విడుదలవుతుందని, ఇంకా మేజర్ షూటింగ్ జరగాల్సి ఉందన్నారు. తర్వాత స్వయంభూ అనే సినిమాలో తాను నటిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. Always Balaji garu has blessed me so much. I'm looking forward for this year. That's it. Inken cheppali. Next project 2-3 movies I'm shooting. September lo Akanta 2 will release. Ade next release anukuntunna. Swayambhu kuda we are planning the release date. It's good and it's like so much fun and so much energetic. So అందుకే సెట్ అంతా చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఉంటారు. వీఆర్ జస్ట్ స్టార్టెడ్ షూటింగ్. ఇంకా మేజర్ పోర్షన్స్ ఇంకా షూటింగ్ చేయాలి. డన్. థ్యాంక్ యూ సో మచ్. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున లోకేష్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. మంత్రి లోకేష్ దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. సృష్టి స్థితి లయకారుడు తానై సకల చరాచర జీవము తానై సృష్టి స్థితి లయకారుడు తానై సకల చరాచర జీవము తానై అనవట పత్రముపై పవళించే అనవట పత్రముపై. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే టెర్మినల్ నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. రన్వే పనులు చురుగ్గా సాగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. జిఎంఆర్ సంస్థ ఈ నిర్మాణ పనులను చేపడుతుంది. విశాఖ నగరానికి 44 కిలోమీటర్లు, విజయనగరానికి 23 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 64 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే టెర్మినల్ పనులు పూర్తి చేసుకుంది. 3800 మీటర్ల వెడల్పు ఉన్న రన్వే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారికి విజయనగరం రైల్వే జంక్షన్కు 28 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణం చురుగ్గా సాగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూమిని ఇచ్చారు. మరో 500 ఎకరాలు భవిష్యత్ అవసరాల కోసం కేటాయిస్తారు.
ప్యాసింజర్లతో పాటు కార్గోన్ రవాణాకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4,592 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. అనుకున్న లక్ష్యం కంటే ముందుగానే ఈ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ నుండి భీమిలి మీదుగా 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణం నేరుగా ఎయిర్పోర్ట్ వరకు నిర్మించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆకస్మిక ధర్నాకు దిగారు. హాస్టల్లో భోజనం సరిగ్గా లేదంటూ విద్యార్థులు ఖాళీ ప్లేట్లు పట్టుకుని నిరసన చేపట్టారు. ఏయూ అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విశాఖ వేదికగా మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 15-16 తేదీల్లో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్టు యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కౌన్సిల్లో ఔషధ రంగంలో జరుగుతున్న అవినీతి, ప్రజల ఆరోగ్యం తదితర అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఔషధాలు, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరారు. జీడీపీలో కనీసం 5% ఔషధ రంగానికి కేటాయించాలన్నారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు కనీస వేతనం 26,000 అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. వీటన్నిటిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వాళ్ళ తాలూకా యూనియన్ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు వాళ్ళ తాలూకా డిమాండ్స్ ప్రధానంగా ఉంటాయి. కానీ ఏపీఎంఎస్ఆర్యు ప్రజల యొక్క ఆరోగ్యం మీద ముఖ్యంగా కొన్ని డిమాండ్స్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. మందులు పరికరాలపై ఎటువంటి పన్ను ఉండకూడదు. రోగం వచ్చి రోగంతో బాధపడుతుంటే రోగం మీద పన్ను వేయడం ఎంతవరకు సమంజసం? క్యాన్సర్ మందులు విపరీతమైన ధరతో ఈరోజు ఉన్నాయి. ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ప్రజలకి ఉన్నది. స్కాచ్ విస్కీ మీద, విలాసవంతమైన వస్తువుల మీద ఖచ్చితంగా పన్ను వేయాలి. కానీ మందుల మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని పన్నులు వేయకూడదనే మొదటి డిమాండు. ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను పునరుద్ధరించడం ద్వారానే ప్రజలందరికీ నాణ్యమైన తక్కువ ధరకు మందులు వస్తాయనేది మా డిమాండ్. ఐడిపిఎల్, హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్, గంగా కెమికల్స్ లాంటి మన అత్యున్నతమైన దేశీయ కంపెనీలను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచానికి భారతదేశం వ్యాక్సిన్ హబ్గా ఉందంటే కారణం ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలు. వీటిని రివైవ్ చేయడం ద్వారా మాత్రమే అనేక పోరాటాలు చేయడం మెడికల్ రిప్రజెంటేటివ్స్. ఈరోజు ఆశా వర్కర్లు వీధికి వెళ్ళి ప్రజలందరికీ ఫ్రీ వ్యాక్సిన్స్ ఇస్తున్నారంటే కారణం దాని వెనకాతల మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ చేసిన వీరోచితమైన పోరాటం ఉంది. ఇప్పుడు వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారు. ప్రభుత్వ మందుల కంపెనీలని, వ్యాక్సిన్ కంపెనీలని పునరుద్ధరించాలని బడ్జెట్లో కేటాయింపులు కనీసం 1.5% కూడా పెట్టట్లేదు. ఆరోగ్యం మీద 5% పైగా పెట్టాలని డిమాండ్స్తో పాటు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ మీద విపరీతమైన పని ఒత్తిడి ఉంది. ప్రజల గురించి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న వారికి కనీస వేతనాలు చాలా చోట్ల లేవు. 15,000, 16,000 కూడా లేని అనేక మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. నిర్దిష్టమైన పని విధానం లేదు. సేల్స్ ఒత్తిడి, ముఖ్యంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని నిర్వీర్యం చేశారు. ఈరోజు కోడ్లనే పట్టుకొచ్చి మొత్తం కార్మిక వర్గం తాలూకా గొంతు కోస్తున్న మోడీ ప్రభుత్వం తానా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తందానా అంటున్నది. ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని రివైవ్ చేయాలని 2 రోజుల పాటు రేపు మేలో దేశవ్యాప్త సమ్మెలో కూడా మేము కూడా పాల్గొంటున్నాం. ఈ సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము పిలుపునిస్తున్నామని చెప్పి రేపు జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానం చేయడం జరుగుతున్నది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మణిపూర్ సీజే కృష్ణకుమార్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు జడ్జ్ ఎస్విఎన్ భట్టి, ఏపీ హైకోర్టు జడ్జ్ వై లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు జడ్జ్ వేణుగోపాల్లు వేర్వేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివబాబు
తీసుకోండి వస్తుందా ముందు మీకు కరెక్ట్గా ఆల్రెడీ బిగించుంటాం కరెక్ట్ పాయింట్ ఇది కూడా పెట్టేస్తాం శ్రీ లహరి కృష్ణ అమృత్ గీతాయన్ ఆల్బమ్ను ఈ నెల 16వ తేదీన కొరజాడ కళాక్షేత్రంలో విడుదల చేస్తున్నట్టు మణిజ్యోతి ప్రతినిధి నరవ ప్రకాష్ రావు తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్లుగా ఒకే దేవుడు ఒకే దేశం ఒకే కుటుంబం సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మణిజ్యోతి ఆశ్రమం ప్రపంచమంతా దేశీ సమైక్యతా సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు. దీంట్లో భాగంగానే ఈ నెల 16న గురజాడ కళాక్షేత్రంలో అమృత గీతాయన్ ఆల్బమ్ను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. దీంట్లో భాగంగానే ఈ నెల 16న గురజాడ కళాక్షేత్రంలో అమృత గీతాయన్ ఆల్బమ్ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దేవాశీర్ లారీ ప్రొడక్షన్స్ వారి హిందీ ఆధ్యాత్మిక పాటల ఆల్బమ్ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని వెంబడిస్తున్న మణిజ్యోతి ఆశ్రమం ఈ విధంగా దేశీయ సమైక్యతా సమావేశాలు సర్వమత సమావేశాలు మాత్రమే కాకుండా ఇటువంటి వేద గ్రంథాల సారాంశాన్ని చిన్న చిన్న పాటలుగా రూపొందించి ఇప్పటి ఉన్న యవ్వన సముదాయానికి అది ఉపయోగపడతాయని భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారని ఇటువంటి ఆల్బమ్లు రిలీజ్ చేస్తున్నాం. దానిలో ఒక భాగంగానే ఈ అమృత గీతాయన్ అన్నది 12 పాటలు. దాన్ని వేదాల సారాంశంగా దాన్ని చిత్రీకరించి అనేక మంది మంచి మంచి గాయకులు శంకర్ మహాదేవన్ గారు, అనూప్ జలోటా, రాజ్యలక్ష్మి ఈ విధంగా వాళ్ళు పాడి అదంతా కూడా తయారు చేసి మణిజ్యోతి ఆశ్రమం నుంచి ఇక్కడ విడుదల చేయబోతున్నాం. హిందీ ఆల్బమ్ కార్యక్రమం అమృత్ గీతాయన్ కార్యక్రమంని విశాఖపట్నంలో శ్రీపురం అయినటువంటి గురజాడ కళాక్షేత్రంలో 16 మార్చి 2025న ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు ఎందరో మహానుభావులు కూడా విచ్చేస్తున్నారు. వారిలో ఈ కార్యక్రమం నడిపించడం కోసము మా కోరిక మేరకు అడిగించినటువంటి వాళ్ళు శ్రీ సురేష్ యాష్ తివారీ లిరిక్ రైటర్ గారు, వెల్కమ్ అడ్రస్గా పాల్ ఉపాసల్ లారీ గారు, మంచిదాసన్ ప్రెసిడెంట్, వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా మత విశ్వాసాలున్నా మత సామీక్యత అనేదే ఈ మనుషుల యొక్క మనుగడకి సాధ్యము అని నమ్మేటటువంటి విశ్వాసం కలిగినటువంటి మహానుభావుడు లహరి కృష్ణ గారు. వారు 1963లో తిరునెల్వేలి నుంచి సుమారు 1 గంట ప్రయాణ దూరంలో మణిజ్యోతి ఆశ్రమాన్ని పెట్టారు. ఈ మణిజ్యోతి ఆశ్రమంలో 24 గంటలు 365 రోజుల్లో మీరు కానీ నేను కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళగానే ఆతిథ్యం ఫ్రీగా ఉంటుంది. ఆశ్రమంలో మీరు ఏమైనా కార్యక్రమాలు ఎన్నాళ్ళు ఉన్నారన్నా ఉండొచ్చు. అందువల్ల పత్రికా విలేకరులందరినీ కూడా ఈ మణిజ్యోతి ఆశ్రమం తరఫున మీకు ఆహ్వానిస్తున్నాం. జూలై నెలలో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వచ్చి భక్తులందరూ కూడా ఆయన యొక్క సూచనలు సలహాలు వింటారు. విశాఖ జూలో లెపార్డ్ చిరుతపులి మరణించింది. ఈ చిరుతపులిని సుధా అనే పేరుతో పిలిచేవారు. 20 సంవత్సరాల వయసు ఉన్న ఈ పులి చనిపోయిందని జూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రుషికొండ రిజర్వ్ ఫారెస్ట్లోని తిమ్మాపురం గ్రామంలో 2008లో దీన్ని గుర్తించి జూలో ఉంచారు. 2008 జనవరి 30వ తేదీ నుంచి జూలో ఈ పులి ఉంది. సాధారణంగా లెపర్డ్ 12 నుండి 15 సంవత్సరాల మధ్య బ్రతుకుతుంది. అయితే ఈ పులి మాత్రం జూ అధికారుల పర్యవేక్షణలో 20 ఏళ్లు జీవించి ఉందని జూ అధికారులు తెలిపారు. ఈ పులి ఎలా చనిపోయిందన్న విషయం పోస్ట్ మార్టంలో తేలనుందన్నారు. సీతంపేటలోని జయదుర్గ దంతేశ్వర అమ్మవారి ఆలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం 8 గంటల నుంచే అమ్మవారికి పూజలు, గాయత్రి హోమం నిర్వహించారు. అనంతరం హోలీ పండుగను జరిపి అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. శ్రీమాత్రే నమః. సప్తమే రత్నే సమేత సప్తరత్న సప్తర్వే సప్తభామప్రదాని సప్తహాత్ర సప్తహాత్ర సప్తవద ఇదం నమః. అందరూ చెప్పండి. అగ్నయే సప్తవద ఇదం నమః. ఆ పూర్ణ తల వేసేయండి. మాతా మహారాజ్ఞి. ఇప్పుడు అమ్మవారికి ఇచ్చే వస్త్రం వేసుకొని ఒకసారి మమ నమః అపరిమిత కృత్వస్తే నమః నమస్తే అస్తు మామాహ. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి భయోందోళనలకు చెందకుండా పరీక్షలు రాయాలని విశ్వతేజ స్కూల్ అధినేత భాస్కర్ రావు సూచించారు. రైల్వే న్యూ కాలనీలోని తమ స్కూల్ నుంచి 61 మంది 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్నారని వెల్లడించారు. గతంలో 7th క్లాస్ పబ్లిక్ పరీక్ష ఉండేదని, దాన్ని తీసేసి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ హైస్కూల్లో కూడా విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పాలద్రోలేందుకు 2 సార్లు ప్రీ ప్రైమరీ పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ధైర్యం చెప్పాలని, ఈ పరీక్ష పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రీ ప్రైమరీ పరీక్షలు కూడా పబ్లిక్ పరీక్షల్లాగే ఉంటాయని, ఆ 2 పరీక్షలు రాయడంతోనే విద్యార్థుల్లో భయం పోతుందని వెల్లడించారు. 10th క్లాస్ ఎగ్జామ్ అనేసరికి పిల్లల్లో భయాందోళనతో కూడుకొని ఉంటున్నారు, కానీ అది అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతి స్కూల్ వారు కూడాను ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అని గవర్నమెంట్ స్కూల్ కూడా అన్ని కూడాను ఒక 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎగ్జామ్లు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ భయము అలా ఆటోమేటిక్గా పోతుంది. సో స్కూల్లో స్ట్రిక్ట్గా ఉంటుంది తప్ప మన పబ్లిక్ ఎగ్జామ్లో ఎవరు ఎటువంటిది కూడా వాళ్ళని భయపెట్టడం కానీ, ఇన్విజిలేటర్స్ భయపెట్టడం కానీ చేయడం కానీ చేయరు. చదువుకొని రాసుకున్న ఏ విద్యార్థికి కూడా ఎటువంటి భయభ్రాంతులకు గురి చేయవలసిన పని ఉండదు, వాళ్ళకు కూడాను చేయరు. ఎవరైనా ఎటువంటి స్లిప్లు అటువంటివి కానీ తీసుకెళ్ళి ట్రై చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి తప్ప చదువుకున్న వాళ్ళకి ఎవరు ఏమంటారండి. అటువంటి మాల్ ప్రాక్టీస్కి ఏ విద్యార్థి కూడా ఆలోచించకూడదని నా యొక్క విన్నపం అండి. అటువంటి చేయకూడదు. మీకు ఎంత రాస్తే ఎంత తెలిస్తే అంతే రాయండి. ప్రతి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్షుణ్ణంగా క్వశ్చన్ పేపరు 1-2 సార్లు చదివి రాయండి. సో ఓఎంఆర్ బార్కోడ్ షీట్, ఓఎంఆర్ షీట్ అని ఇస్తారో ఆ ఓఎంఆర్ షీట్లో ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో అది మాత్రం ఆన్సర్ షీట్లో మీరు ప్రెజెంట్ చేస్తే సరిపోతుంది, రాస్తే సరిపోతుంది. ఎటువంటి హాల్ టికెట్స్ నెంబర్ కానీ ఏమి కానీ మీరు రాయవలసిన పని లేదు. ప్రతి పేరెంట్స్ కూడా ఒక ½ అన్ అవర్ ముందు సెంటర్కి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. మరి టైంకే కరెక్ట్గా పంపించడం ఉంటే వాళ్ళు భయాందోళనకు గురవుతారు. కాబట్టి ప్రతి పేరెంట్స్ కోఆపరేట్ చేసి పిల్లలకి ఇన్ టైంకి ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్లవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఒక రోజు ముందు రోజు సెంటర్ పిల్లలకు చూపించవలసిందిగా పేరెంట్స్కి నేను తెలియజేస్తున్నాను. మా స్కూల్ తరఫు నుంచి అయితే మేమే డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ సెంటర్ ఎక్కడ పడ్డదని మేము చూపించడం జరుగుతుంది. ఈ విధంగా రాయడం వల్ల మంచి మార్కులు ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువగా ఛాన్స్ వస్తుంది. పేరెంట్స్ కూడా ఎక్కువగా భయపెట్టడం కానీ, పిల్లలను భయపెట్టడం కానీ, మార్కుల కాంపిటీషన్లో మేము ఎన్ని మార్కులు తెచ్చుకోవాలా అన్ని మార్కులు తెచ్చుకోవాలా అనే వాళ్ళకి ఒత్తిడి తేవడం కానీ చేయకూడదండి. మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ప్రోటీన్ ఫుడ్ ప్రొవైడ్ చేసి సమ్మర్ కాబట్టి కూల్ ఐటమ్ ఏదైనా కోకోనట్ వాటర్, గ్లూకోజ్ వాటర్ అటువంటి ఇచ్చి పంపించండి. ప్రతి ఒక్కరి పెన్నులు కూడా మంచి పెన్నులు కొని పంపించాలి. ప్రతి జామెట్రీ బాక్స్ కూడా అందరి దగ్గర ఉండాలి. ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్స్ బాగా రాస్తారని ఆశిస్తూ అందరికీ నా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడు మరణించాడు. సూర్య వెంకటరమణ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్లాంట్లో చనిపోయాడు. ఇతని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుండగా మరణించాడని కాంట్రాక్టర్ చెబుతుంటే ప్రమాదవశాత్తు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుడు మృతదేహంతో ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుడికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని యూనియన్ నాయకులు తెలిపారు.
హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఘనంగా హోలీ సంబరాలు. బీచ్ రోడ్లో భక్తి శ్రద్ధలతో హోలికా దహన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్చ్ వద్ద, గాంధీ విగ్రహం వద్ద భారీ ర్యాలీలు. సింహాచలం దేవస్థానంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామికి నిశ్చితార్థం. ఘనంగా నిర్వహించిన డోలోత్సవం. ది చెన్నై షాపింగ్ మాల్లో రంజాన్ సందర్భంగా కాంబో ఆఫర్స్. స్పాట్ గిఫ్ట్లు కూడా అందిస్తున్నామన్న నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.